వెల్కమ్ టు జుక్కల్ టైమ్స్. ఇక్కడ మీరు చెప్పినట్టయితే ఇక్కడే రీప్లేస్ చేస్తాము. ఒకవేళ వెళ్ళిన తర్వాత కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇమీడియట్గా మీరు అక్కడ మీకు మీకోసం మీ జోనల్ ఆఫీసర్స్కి తెలియజేస్తే ఏ షార్ట్ క్వశ్చన్ అనేది నిష్పక్షపాతంగా కండక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఓటర్ని ఐడెంటిఫై చేసుకుంటూ మీరు వాళ్ళని ఓటింగ్కి అలౌ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేకుండా ప్రొసీజర్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. మీ అందరి దగ్గర పిఓడ్ ఐడీస్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మళ్ళీ సాయంత్రం నెంబర్ వేసుకోండి అని. అలాగే పోలింగ్ ఏజెంట్ పాసెస్ ఏవైతే ఉంటాయో ఈరోజు సాయంత్రమే ఇచ్చేసేటట్టు. తర్వాత మీ దగ్గర ఉన్న ఎలక్టోరల్ లిస్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న లిస్టు మీ దగ్గర ఉన్న లిస్టు ఒకటే ఉండేటట్టు చూసుకోవాలి. మనకి రిజర్వ్ స్టాఫ్ నుంచి ఆ లోపు కూడా రీప్లేస్ చేస్తున్నాము. మీరు ఈరోజు మెటీరియల్ రిక్వెస్ట్ వేరియేషన్ వస్తుంది. సో పోలింగ్ ఏజెంట్స్కి ఇచ్చే లిస్టు మన లిస్ట్ సేమ్ ఉండేటట్టు ఉంటేనే రేపు మీకు పోలింగ్ అనేది సజావుగా జరుగుతూ ఉంటుంది. ఇట్ ఇస్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీ టు ఐడెంటిఫై ద ఓటర్. లిస్ట్లో ఉన్న వ్యక్తేనా కాదా వచ్చింది అని చూసుకునే బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది. చూస్తున్నారు జుక్కల్ టైమ్స్. మీ మనోహర్.